దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో పరిస్థితులు వేరు, మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు వేరు. మనకి ప్రజలపై అపారమైన నమ్మకం ఉంది. ప్రజలు ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారో తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. అనదర్ 36 అవర్స్ మనం వెయిట్ చేస్తే యాక్చువల్ పోల్ రిజల్టే వస్తుంది. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు మేళ్ల వల్ల మళ్ళా మేము అధికారంలో వచ్చే విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం. సార్, సర్వేస్ని బేస్ చేసుకుని కూటమి నేతలు చెప్తున్నారు తుఫానుకు మించి సునామీ విజయం మాదే అంటున్నారు. ఏ తుఫాను ఏ సునామీ లేదమ్మా. ప్రజలు చాలా కూల్గా ఓట్లేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో గమనించాం. పోలింగ్ తర్వాతే ఇక్కడ తుఫాన్లు సునామీలు తెచ్చే కార్యక్రమం కూటమి వాళ్ళు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఇంకా రేపు పోలింగ్ ప్రక్రియకు కూడా వాళ్ళు ఆటంకాలు క్రియేట్ చేసే విధంగా కూడా ప్లాన్ చేసే కార్యక్రమం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా కౌంటింగ్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొని చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం డిక్లేర్ చేసేంత వరకు కూడా పోలింగ్ కౌంటర్ నుంచి ఎవ్వరూ రావద్దు. గెలుపు ఎవరితో అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కౌంటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొనాలి. తప్పకుండా ప్రజల ఆశీస్సులతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి, దేవుడు ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మీరు అడిగిన ఎగ్జిట్ పోల్స్ అనేవి దేశవ్యాప్తంగా కూడా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేది మీరు ఒకసారి గమనించారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగింది పార్లమెంట్ ఎన్నికలు. ఒక్క 2 రాష్ట్రాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంటే సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ తప్పిస్తే పెద్ద రాష్ట్రాల్లో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఆ 2 రాష్ట్రాల్లోనే అసెంబ్లీ పోల్స్ జరిగినాయి. కాబట్టి అసెంబ్లీ పోల్స్ మీద ప్రత్యేకంగా ఎగ్జిట్ పోల్స్ నిన్న రిలీజ్ చేసే ఎగ్జిట్ పోల్స్ ఎవరు కూడా కండక్ట్ చేయలేదు, ఎక్సెప్ట్ మన లోకల్ ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసిన వాళ్ళు తప్పితే. లోకల్గా ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎట్లాంటి రిజల్ట్ ఇచ్చారో మీరు చూశారు. దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవచ్చు ఎవరిని ప్రభావితం చేసే విధంగా నేషనల్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయనేది పూర్తిగా అర్థమవుతుంది. అందువల్ల ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. తప్పకుండా అదే 36 గంటల్లో ప్రజల తీర్పు మనకు తెలియబోతుంది. తప్పకుండా అందరూ వేచి చూద్దాం. కౌంటింగ్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొంటాం.